మీడియా ఇంతకంటే దిగజారదు అనుకున్న ప్రతిసారి దిగజారి చూపెట్టింది ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి. మేము ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలో దాదాపుగా రేపు ఏప్రిల్ 26కి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి 30 ఏళ్ళు అవుతుంది. 1994లో అడుగుపెట్టాను. ఈ ఏడాది ఏప్రిల్ 26 నాటికి 26 రాశాను. 27న ఫస్ట్ వార్త నాది ఈనాడులో పబ్లిష్ అయింది. కాబట్టి అప్పటికి 30 ఏళ్ళు అవుతుంది. మాకు మీ ప్రాంతపు సమస్యల పరిష్కారం, సమాజంలో ఏదైతే తప్పు జరుగుతుందో ఆ తప్పుని ఎత్తి చూపెట్టి ఆ తప్పుని సరిచేసే ఉద్దేశం మన ఒక జర్నలిస్ట్కి ఉండాలి అని చెప్పినే ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. అదే చేస్తూ వచ్చాం. ఇదిగో ఇక్కడ ఇది అక్రమంగా కడుతున్నారు, మేము రాస్తే వెంటనే స్పందించేవాడు. తప్పు చేసేవాడు భయపడేవాడు, మమ్మల్ని చూసి అధికారులు గౌరవించేవాళ్ళు. అలాగే ఎవరికైనా కష్టం ఉంటే మా దగ్గరికి వచ్చి చెప్పుకోవాలనుకునేవాళ్ళు. అలాంటి వాతావరణం చూసాం. తర్వాతన ప్రింట్ మీడియా నుంచి నేను ఎలక్ట్రానిక్ మీడియాలోకి వచ్చిన, సిటీ కేబుల్లోకి వచ్చిన, సి ఛానల్కి వెళ్ళిన, తేజాకి వెళ్ళిన, జెమినీ TV9కి వెళ్ళిన, జెమినీ న్యూస్కి వెళ్ళిన, దాదాపుగా అదే. అయితే గత కొంతకాలం నుంచి దిగజారుడు ప్రమాణాలు ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే, ఛానళ్ళు జీతాలు ఇవ్వడం మానేసి డబ్బులు ఎలాగైనా మీరు కలెక్ట్ చేయండి, తెచ్చి కంపెనీకి ఎంత ఇవ్వండి అంటే, ఇదివరకు ఓ 10,000 25,000 జీతం ఇస్తామన్న దశ నుంచి ఓ 1,00,000 ఇస్తావా 10 లక్షలు ఇస్తావా ఛానల్కి అన్నటువంటి స్టేజ్కి వచ్చింది. అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం అన్నటువంటి కాన్సెప్ట్ పోయి పెయిడ్ న్యూస్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు ఒక ఛానల్ పెట్టినటువంటి చూస్తే ఇంక ఇంతకంటే దిగజారులో పతాక స్థాయి అనుకుంటా. 12 లక్షల రూపాయలు ఇస్తే ఒక ఛానల్కి ముఖాముఖి ఇంటర్వ్యూలు వేస్తారట, 30 నిమిషాలు ప్రోగ్రాములు చేస్తారట, బస్సు యాత్ర మీ నియోజకవర్గంలో చేస్తారట ఛానల్ తరపున. ఎక్కడైనా మీ సభలు జరిగినా కవరేజీలు, లైవ్ కవరేజీలు వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫారాల మీద ఇస్తారట. మీకు సంబంధించిన ఫీడ్ని పాజిటివ్గా ప్రచారం చేస్తారట. సభలు జరిగితే యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ ఇట్లాంటి వాటిట్లో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారట. ముఖాముఖి ఇంటర్వ్యూ ఎన్నిసార్లు అయినా వేస్తారట. 12 లక్షలు ఇస్తే 30 నిమిషాల ప్రోగ్రాం 3 సార్లు వేస్తారట. బస్సు యాత్ర 3 సార్లు వేస్తారట. అట్లాగే మీకు సంబంధించిన ఫీడ్ని పాజిటివ్గా ప్రచారం చేస్తారట. ఎక్కడ బలహీనంగా ఉన్నారన్నటువంటి సర్వే చేసి రిపోర్ట్ ఇస్తారట. మొత్తం సర్వే రిపోర్ట్ ఇస్తారట. మీ బలము బలహీనతల గురించి చెప్తారట. ఇది సాధారణంగా అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ప్యాకేజీ ఇచ్చి రావడం తెలుసు నాకు. కాకపోతే అది దిగజారిన తర్వాత రోజులు. ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అడ్వర్టైజ్మెంట్ వేస్తున్నారంటే, ఇంకా అంటే మా ఛానల్కి మీరు డబ్బులు కడితే 12 లక్షలు మిమ్మల్ని హీరోలాగా ప్రొజెక్ట్ చేస్తామని చెప్పడం, ఇంకేమనాలా?